కడప జిల్లాలోని బద్వేలు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగ భవనం నందు ఆదివారం బద్వేలు పట్టణానికి అతి సమీపంలో ఉన్న చింతపుత్తయ్యపల్లి గ్రామానికి చెందిన హస్తకళా శిల్పి కళారత్న అవార్డు గ్రహీత గొల్లపల్లి జయన్న వారి సతీమణి గొల్లపల్లి మంజులారాణి మరియు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత స్వర్గీయ చెక్కభజన సామ్రాట్ భజన పుల్లయ్య సతీమణి అయ్యవారమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఎంఈఎఫ్ నాయకుడు ఎస్ చిన్నబాబు, దళిత సేవా సంఘం నాయకులు ఓఎస్వి ప్రసాద్, సిపిఐ రాష్ట్ర నాయకులు వెంకట సుబ్బయ్య, మరాఠీ సంఘ రాష్ట్ర నాయకులు సాగర్, గురుమూర్తి, ఎల్ఐసి ఆఫీసర్ కాకర్ల చెన్నారెడ్డి హాజరయ్యారు। మన యొక్క గొల్లపల్లి జయన్న సార్ గారైతేనేమి, తదనంతరము శ్రీ శ్రీ గౌరవనీయులు ఉంటూ ఎల్లప్పుడూ పల్లెలోను గ్రామంలోను ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయ పద్ధతిని మొట్టమొదటిగా ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాలలో ముఖ్యంగా అమెరికాలో కూడా హిందూ సాంప్రదాయాన్ని కళలను అక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మా మామయ్య గారని నేను నిస్సందేహంగా చెప్పవచ్చు। ఎందుకంటే ఒక తెలుగు బిడ్డ అమెరికాకు వెళ్ళాలంటే, అందులో ఇటువంటి చదువు లేనిటువంటి బిడ్డ అమెరికాకు వెళ్ళాలంటే అది ఆ जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, हम उस देश के वासी हैं। जिस देश में गंगा बहती है, हम उस देश के वासी हैं। हम उस देश के वासी हैं जिस देश में सहेली पुल्लैया रहते हैं। जिस देश के वासी हैं हम, उस देश में सहेली पुल्लैया रहते हैं। क्या बात है, ఎంత గొప్ప విషయం।